నిన్న జగన్ విజయవాడ పర్యటనలో భాగంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎక్కువై పలు విమర్శలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ నుంచి కూడా ప్రతి విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నాగుల మీరు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న జగన్ పర్యటన చూసుకున్నట్లయితే ఆయన మాటలు కూడా విన్నట్లయితే చాలా ఘాటైన పదాలు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్తో పాటు విజయవాడ ఎంపీ ప్రధానమైన పాత్రధారులు సూత్రధారు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ 42 ఫ్లాట్ల అంశం గురించి ఇంత కూడా కుట్ర కోణంతోనే పేదవారి యొక్క వాటి ఫ్లాట్లు అన్ని కూడా కాజేయడానికి ఎన్ని కూడా చేస్తున్నారు, అందుకే పడగొట్టారు అనేది కూడా తీవ్రంగా ఆరోపించారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఆరోపణలన్నీ కూడా గుడ్డగాల్సి పైనేసే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆ 42 ఇళ్లను కూల్చింది ప్రభుత్వం కాదు, కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆ చర్యలు తీసుకున్నారు. అది బాధాకరమైనటువంటి విషయమే. మేము వాళ్ళ పట్ల సానుభూతితో ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోర్టు నిర్ణయం అంతిమం కదా, ఎవరమైనా ఏమీ చేయలేం. ప్రభుత్వమైనా కోర్టు నిర్ణయించిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి అధికారం లేదు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఆ కోర్టులో జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళకు చేయగలిగిన సహాయం వాళ్ళకు చేశాం. కానీ దురదృష్టం, వాళ్ళు బ్యాంకు లోన్ పెట్టుకున్నారు, కట్టుకున్నారు, అవి పడగొట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పట్ల ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకు సహకరించేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, నువ్వు పరామర్శించడం తప్పులేదు, వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చిన్ని గారికి అలా ప్రమేయంతో అనేటువంటి భాష సరైంది కాదు. మేము తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారైనా లోకేష్ గారైనా ఎవరమైనా సరే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తాం తప్ప దోపిడీ విధానం మా దగ్గర లేదు. నువ్వు అవినీతిపరుడు కాబట్టి, అవినీతి కోరల్లో నలిగిపోతున్నావు కాబట్టి నీకు ఏదైనా అవినీతిలాగే కనపడుద్ది. నువ్వు ఇప్పుడు మనం మంచి మనసుతో ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. నువ్వు ఒక అవినీతిపరుడివి, ఒక ఫ్యాక్షనిస్ట్వి, నువ్వు 5 ఏళ్ల పాలనలో దోపిడీ చేసావు, లూటీ చేసావు. ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పు, ప్రతి కార్పొరేషన్లో అప్పు తీసుకున్నావు. చివరికి పేదవాడికి ఇచ్చిన సెంటున్నర స్థలంలో కూడా కేంద్రం ఇచ్చిన సబ్సిడీ తినేశారు. తిరిగి వాళ్ళకు బ్యాంకు లోన్లు తీసుకుంటే ఆ బ్యాంకు లోన్లు కట్టమని బ్యాంకు అధికారులు ఆ ఇళ్లకు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు మాకు అలాట్మెంట్ ఇవ్వలేదు, మా ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు, మేము లోన్ కట్టడం ఏంటని ఎంతోమంది బాధపడతా ఉన్నారు. నువ్వు చేసిన ఇది పిచ్చి పని అంటారా, లేకపోతే ప్రజలు ఏమనుకోరు అనుకుంటావా? నువ్వు ఇచ్చింది స్థలం ఎక్కడో తెలియదు, ఇల్లు ఎక్కడో తెలియదు, దాని మీద నువ్వు లోన్లు తీయొచ్చా? ప్రభుత్వం తీసుకోవచ్చా? అన్ని కార్పొరేషన్లు లోన్ తీసుకున్నావు. ఏ కార్పొరేషన్లో డబ్బులు లేవు ఈ రోజున. ఎస్సీ కార్పొరేషన్, బీసీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల నిధులన్నీ కూడా పక్కదో పట్టించావు. ఆ కార్పొరేషన్లు ఇతర కార్పొరేషన్ల మీద కూడా లోన్ తీసుకున్నాం. అసలు ఇవాళ ప్రభుత్వం ఎలా ఉందంటే పరిస్థితి, 10 లక్షల కోట్ల అప్పు వడ్డీ కట్టాలా? నువ్వు తీసుకున్న కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టాలా? వాళ్ళకు రీపేమెంట్ చేయాలా? ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తర్లాగా చేసి నువ్వు వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ వచ్చి నేను అడుగుతున్నాను, అంత బాధపడుతున్నావు కదా, నీ దగ్గర లక్షల కోట్లు ఉంది కదా ప్రజల సొమ్ము, సహాయం చేయి వాళ్ళకి. నువ్వు ఎప్పుడైనా చేసావు? 100 రూపాయలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి? అంత వరదల్లో ఇబ్బంది పడుతుంటే నువ్వేదో 1 కోటి అన్నావు, 2 కోట్లు అన్నావు, ఎక్కడిచ్చావు, ఎవడికి ఇచ్చావో కూడా తెలియదు. అసలు చిన్ని గారికి ఏంటి సంబంధం? అది సొసైటీది. ఆ సొసైటీ మాకు తెలిసిన సమాచారం వరకు ఆ సొసైటీ ఒకరికి అగ్రిమెంట్ చేసిందని, ఆ అగ్రిమెంటు వాళ్ళు కోర్టులు వేస్తే అది డిగ్రీ వచ్చిందని, ఆ డిగ్రీని కూడా పక్కన పెట్టేసి ఆ సొసైటీ వీళ్లకు రిజిస్ట్రేషన్ చేశాడు. పాపం వాళ్ళకి తెలియక చేయించుకున్నారు. దానికి బ్యాంకు లోన్లు కూడా ఇచ్చినాయి. వాళ్ళు మళ్ళీ కింద కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కోర్టు నిర్ణయం అంతిమం కదా, ఇందులో ఎవరి పాత్ర ఏముంటుంది? మేమేం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉందని మేము అంటున్నామా? వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా. ఆ స్థానిక కార్పొరేటర్ కూడా వైసీపీకి సంబంధించినోడే కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఉంది, ఇందులో జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళకు సహకరించి వాళ్ళు చేయించారు ఈ పని అని మేము అనగలుగుతామా?